వెల్కమ్ బ్యాక్. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. లాస్ట్ డేట్ వచ్చి 8th June అనమాట. ఇది అప్రెంటిస్షిప్ అండి. 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. టోటల్ 5000 సీట్స్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 20 years నుంచి 28 years లోపు అండి. అలాగే వేకెన్సీస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి కూడా ఉన్నాయండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. అలాగే ఇవి వచ్చి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకోండి. ఇక్కడ అన్నీ 1 MB లోపు ఉండాలన్నమాట. PDF ఫార్మాట్లో, కొన్ని JPG ఫార్మాట్లో అయితే ఉండాలి డాక్యుమెంట్స్ అన్నీ. వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ మీరైతే రెడీ చేసి పెట్టుకోండి 1 MB సైజ్లో. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్, క్వాంట్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అండి. టోటల్ 60 minutes. నో నెగిటివ్ మార్కింగ్ అండి, అంటే నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలుగు లేదా ఉర్దూ ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. మీకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. 1 year ట్రైనింగ్లో 15,000 స్టైఫండ్ అయితే వస్తుంది అప్రెంటిస్షిప్లో. సో అందరు కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే క్యాస్ట్ వైజ్, జెండర్ వైజ్ అప్లికేషన్ ఫీ ఉంది. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినట్టు మీరైతే ఎవరు ఏ ఫీకి ఎలిజిబుల్లో వాళ్ళు పే చేసేయండి. ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను చెప్తాను. అలాగే వీడియో కూడా చేసి పెడతాను అప్లికేషన్ ప్రాసెస్ మీద. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లింక్ అలా కావాలనుకుంటే కమెంట్ డౌన్ చేయండి, నేనైతే మీకు షేర్ చేస్తాను లింక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనూప్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే న్యూ ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. అందరికి కూడా రీచ్ అవుతుంది లైక్, సబ్స్క్రైబ్ చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Signing off.